అందరికీ నమస్కారం. మన ప్లాంట్ టు ఫ్రూట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హిమాయత్ మామిడి మొక్కల గురించి 2023 నుంచి 2026 వరకు వచ్చిన పూర్తి ప్రయాణాన్ని మీతో పంచుకుంటున్నాం. ఈ మొక్కలు ఎలా నాటాము అన్నది ముందు వీడియోలో చెప్పాము, డిస్క్రిప్షన్లో లింకు పెట్టాము. 2023లో 2 ఏండ్ల హిమాయత్ మొక్కలను మేము నాటాము. మొదటి నుంచి మంచి పెరుగుదల కనిపించింది. ఇది ప్లాంటింగ్ స్టేజ్ అంటారు. 2024లో మొక్కలు బాగా అభివృద్ధి చెందాయి, ఆరోగ్యంగా పెరిగాయి. ఇది గ్రోత్ స్టేజ్ అనబడుతుంది. 2025 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ సమయానికి పుష్పదశకు ముందు మంచి స్టేజ్లోకి వచ్చాయి. ఇది ప్రీ ఫ్లవరింగ్ స్టేజ్ అంటారు. 2026లో అద్భుతమైన పుష్పించడం జరిగింది. చెట్లు మొత్తం పుష్పాలతో నిండిపోయింది. దీన్ని ఫ్లవరింగ్ స్టేజ్ అంటారు. రెండేండ్ల హిమాయత్ అనే మామిడి రకము 25 మొక్కలను మేము నాటింటిమి. ఈసారి మామిడి ఖాత ఎలాగుంటుంది, పూత దశ నుంచి పండ్లు వచ్చే వరకు ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఖాత ఎలాగుంటుంది అని ఇవి తెలుసుకోవడానికి ఈసారి ఈ రకము మాత్రము మేము పండ్ల కోసము నిలిపాము. కీటకాలను తగ్గించడానికి స్టిక్కీ ట్రాప్స్ వాడాము. ఇది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి నుంచి మార్చు 2026లో చిన్న చిన్న పండ్లు ఏర్పడడం ప్రారంభమైంది. దీన్ని ఫ్రూట్ సెట్ స్టేజ్ అంటారు. మార్చ్ నుండి ఏప్రిల్ 2026లో మేమే స్వయంగా ఫ్రూట్ బ్యాగింగ్ చేశాము. అంటే ప్రతి కాయకి ఫ్రూట్ కవర్ టై చేశాము. ఇది వాతావరణ మార్పులకు, కీటకాల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏప్రిల్ నుండి మేలో పండ్ల కోసం మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. ఇది మా ఫామ్లో హిమాయత్ మామిడి రకంలో మొదటి పండ్ల పంట. ఈ ప్రయాణం పార్ట్ 2లో ఫైనల్ ఫలితాలు మీకు చూపిస్తాము. వెయిట్ అండ్ వాచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.